హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 29 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, దాదాపు దశాబ్దం తరువాత గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్ల ఏ ప్రాంతంలో జన్మించింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి, కచ్ అండి. ఎక్కడ ఉందండి ఈ కచ్ అంటే గుజరాత్లో ఉందండి. అయితే ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి ఎవరండి? భూపేంద్ర యాదవ్ ప్రకటించారండి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఒక క్రిటికల్లీ ఎండేంజర్డ్ జాతి అండి ఇది. కచ్ ప్రాంతంలో ఈ జాతికి చెందిన కేవలం 3 ఆడపక్షులు మాత్రమే ఉన్నాయండి. మగ పక్షులు లేవు. అందువల్ల సహజ సంతానోత్పత్తి సాధ్యం కాకపోవడంతో శాస్త్రవేత్తలు జంప్ స్టార్ట్ అనే కొత్త పద్ధతిని ఉపయోగించారండి. సో గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. దాదాపు దశాబ్దం తరువాత గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్ల ఏ ప్రాంతంలో జన్మించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, కచ్ అండి. ఎక్కడుంది ఇదంటే గుజరాత్ స్టేట్లో ఉందండి. అయితే ఈ విషయాన్ని ఎవరు ప్రకటించారండి? కేంద్ర పర్యావరణ మంత్రి ఎవరండి? భూపేంద్ర యాదవ్ ప్రకటించారండి. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఒక క్రిటికల్లీ ఎండేంజర్డ్ జాతి అండి. కచ్ ప్రాంతంలో ఈ జాతికి చెందిన కేవలం 3 ఆడపక్షులు మాత్రమే ఉన్నాయండి. మగ పక్షులు లేవు. అందువల్ల సహజ సంతానోత్పత్తి సాధ్యం కాకపోవడంతో శాస్త్రవేత్తలు ఏదండి జంప్ స్టార్ట్ అనే కొత్త పద్ధతిని ఉపయోగించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశవాణి 2026 మార్చి 26 నుండి ఏ జాతీయ గీతం పూర్తి వెర్షన్ను ప్రసారం చేయడం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, వందే మాతరం అండి. వందే మాతరం పూర్తి వెర్షన్ ఎంతండి? 3 నిమిషాల 10 సెకండ్లండి. ప్రెజెంట్ మనం 2 చరణాలు మాత్రమే వాడుతున్నాం. అది 65 సెకండ్లండి. అయితే ఇప్పుడు పూర్తి వెర్షన్‌ని ఆకాశవాణి 2026 మార్చి 26 నుండి ప్రసారం చేయడం ప్రారంభించిందండి. ఫుల్ వెర్షన్ టైం ఎంతంటే 3 నిమిషాల 10 సెకండ్లండి. అయితే ఈ గీతాన్ని ఎవరు రచించారో మీకు తెలుసు కదండీ! బంకిం చంద్ర చటర్జీ గారు 1875లో రచించారండి. అయితే 2026తో ఈ గీతానికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయండి. ఆ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం మనం. సో గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఆకాశవాణి 2026 మార్చి 26 నుండి ఏ జాతీయ గీతం పూర్తి వెర్షన్‌ను ప్రసారం చేయడం ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ వందే మాతరం అండి. ఫుల్ వెర్షన్ డ్యూరేషన్ ఎంతండి? 3 నిమిషాల 10 సెకండ్లండి. అయితే ఇంతకు ముందున్న 2 చరణాలు ఎంత సమయం అండి? 65 సెకండ్‌లోనండి. అయితే ఇది ఎవరు రాశారో మీకు తెలుసు కదండీ! బంకిం చంద్ర చటర్జీ గారు 1875లో రచించారండి. మొన్న 2026తో ఈ గీతానికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్, దాదాపు 4000 మంది పాల్గొననున్న తొలి అంతర్జాతీయ హాఫ్ మారథాన్‌ను ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జమ్మూ అండి. ఈ మారథాన్‌ను జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఎవరండి? ఒమర్ అబ్దుల్లా ప్రారంభించారండి. ఈ ఈవెంట్ మౌలానా ఆజాద్ స్టేడియం నుండి సూర్యోదయం సమయంలో ప్రారంభమవుతుందండి. మొత్తం ఎంతండి? 1.33 కోట్ల బహుమతులు ప్రకటించారండి. ఫిట్నెస్ ఐకాన్స్ మిలింద్ సోమన్, అంకితా కొంబర్, అలాగే గుల్ పనాగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి. మొత్తం ఎంతమందండి ఆ నంబర్? 4000 మంది పాల్గొననున్న తొలి అంతర్జాతీయ హాఫ్ మారథాన్‌ను ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జమ్మూ అండి. అయితే ఈ ఈవెంట్‌ని ఎవరు ఎక్కడ ప్రారంభించారు అంటే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు ప్రారంభించారండి. ఎక్కడ అంటే మౌలానా ఆజాద్ స్టేడియం నుండి ప్రారంభించారండి ఇది. మొత్తం ఎంతండి? 1.33 కోట్ల బహుమతులు ప్రకటించారు. అయితే ఫిట్నెస్ ఐకాన్స్ మిలింద్ సోమన్, అంకిత్ కొంవర్, అలాగే గుల్ పనాగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్, చరిత్రలో తొలి మహిళా ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సారా మల్లిల్లి అండి. ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ చర్చ్ ఎక్కడుందండి? ఇంగ్లాండ్‌లో అత్యున్నత స్థాయి బిషప్ అండి ఇది. ఆమె ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 మిలియన్ ఆంగ్లికన్లకు ఆధ్యాత్మిక నాయకురాలండి. ఇది 1400 సంవత్సరాల చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమండి. సో గుర్తుంచుకోవాలి. మన క్వెషన్ ఏంటంటే చరిత్రలో తొలి మహిళా ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీగా ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సారా మల్లల్లి అండి. ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ చర్చ్ ఇంగ్లాండ్‌లో అత్యున్నత స్థాయి బిషప్ అండి ఇది.
ఆమె ప్రపంచవ్యాప్తంగా సుమారు ఎంతమంది అండి? 85 మిలియన్ ఆంగ్లికన్లకు ఆధ్యాత్మిక నాయకురాలండి. అయితే 1400 సంవత్సరాల చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు చెప్పిన భారతీయ హాకీ క్రీడాకారుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుర్చంత్ సింగ్ అండి. గుర్చంత్ సింగ్ గారు భారత హాకీ జట్టులో ఫార్వర్డ్‌గా ఆడారండి. ఆయన వేగం, అటాకింగ్ నైపుణ్యాలు మరియు గోల్స్ చేయడంలో ప్రసిద్ధి చెందారండి. ఆయన టోక్యో ఒలింపిక్స్ ఎప్పుడండి? 2020 మరియు పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ జట్టుకు బ్రాంజ్ మెడల్ సాధించడంలో భాగమై ఉన్నారండి. సో, గుర్తుంచుకోవాలి. ఇటీవల అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు చెప్పిన భారతీయ హాకీ క్రీడాకారుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుర్చంత్ సింగ్ అండి. గుర్చంత్ సింగ్ గారు భారతీయ హాకీ జట్టులో ఫార్వర్డ్‌గా ఆడారండి. ఆయన వేగం, అటాకింగ్ నైపుణ్యాలు మరియు గోల్స్ చేయడంలో ప్రసిద్ధి చెందారు. అయితే ఈయన టోక్యో ఒలింపిక్స్ ఎప్పుడండి? 2020 మరియు పారిస్ ఒలింపిక్స్ ఎప్పుడండి? 2024లో భారత్ జట్టుకు బ్రాంజ్ మెడల్ సాధించడంలో భాగమయ్యారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. రష్యాతో కలిసి తన తొలి అణు విద్యుత్ కేంద్రం నిన్ టుయాన్ 1 నిర్మించేందుకు ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వియత్నాం అండి. ఈ ప్రాజెక్ట్ పేరు నిన్ టుయాన్ 1 న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. సో, ఆ పేరు కూడా గుర్తుంచుకోవాలి. ఇది సుమారు 2400 మెగావాట్ల సామర్థ్యంతో 2 రియాక్టర్లను కలిగి ఉంటుందండి. వియత్నాం 2016లో తన అణు ప్రణాళికలను రద్దు చేసిందండి. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించిందండి. ఈ ఒప్పందం ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో సహకారాన్ని పెంచుతుందండి. సో, గుర్తుంచుకోవాలి. రష్యాతో కలిసి ఎవరితో అని కూడా గుర్తుంచుకోవాలి. రష్యాతో కలిసి తన తొలి అణు విద్యుత్ కేంద్రం పేరేంటండి? నిన్ టుయాన్ 1 నిర్మించేందుకు ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వియత్నాం అండి. అయితే ఈ ప్రాజెక్ట్ పేరు తెలుసు కదా! నిన్ టుయాన్ 1 న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. ఇది ఎంత సామర్థ్యం అంటే 2400 మెగావాట్ల సామర్థ్యంతో ఎన్ని రియాక్టర్లండి? 2 రియాక్టర్లను కలిగి ఉంటుందండి. అయితే వియత్నాం 2016లో తన అణు ప్రణాళికలను రద్దు చేసుకుందండి. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తుంది. ఈ ఒప్పందం వల్ల ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో సహకారాన్ని పెంచుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 5 సంవత్సరాల లోపు పిల్లల కోసం యూకే కఠినమైన స్క్రీన్ టైమ్ మార్గదర్శకాలను దేనిని రక్షించడానికి ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మానసిక ఆరోగ్యం మరియు అభివృద్ధి అండి. ఎక్కువ స్క్రీన్ టైమ్ పిల్లల మెదడు అభివృద్ధి మరియు సామాజిక నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందండి. 2 నుండి 5 సంవత్సరాల పిల్లలకు రోజుకు గరిష్టంగా 1 గంట మాత్రమే స్క్రీన్ టైమ్ ఉండాలండి. భోజన సమయంలో మరియు నిద్రకు ముందు 1 గంట స్క్రీన్‌ను ఉపయోగించకూడదని సూచిస్తున్నారండి. సో, గుర్తుంచుకోవాలి. ఎంతండి? 5 సంవత్సరాలలోపు పిల్లల కోసం యూకే కఠినమైన స్క్రీన్ టైమ్ మార్గదర్శకాలను దేనిని రక్షించడానికి ప్రవేశపెట్టింది అంటే అది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మానసిక ఆరోగ్యం మరియు అభివృద్ధి కోసం అండి. అయితే ఎక్కువ స్క్రీన్ టైమ్ వల్ల పిల్లల మెదడు అభివృద్ధి మరియు సామాజిక నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందండి. 2 నుండి 5 సంవత్సరాల పిల్లలకు రోజుకు గరిష్టంగా ఎంతండి? 1 గంట మాత్రమే స్క్రీన్ టైమ్ ఇవ్వాలండి. భోజన సమయంలో మరియు నిద్రకు ముందు 1 గంట స్క్రీన్ ఉపయోగించకూడదని సూచిస్తున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో తన తొలి పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్ ఏ రంగాన్ని బలోపేతం చేయడానికి ఏర్పాటు చేయనుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సముద్ర భద్రత అండి. ఈ పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న నౌకలకు సహాయం చేస్తుందండి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈ ప్రాజెక్టులను అమలు చేస్తుందండి. డిఘీ పోర్ట్ పశ్చిమ తీరంలో మరియు గోపాల్పూర్ పోర్ట్ తూర్పు తీరంలో ఉన్నాయండి. సో, గుర్తుంచుకోవాలి. భారతదేశంలో తన తొలి పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్ ఏ రంగాన్ని బలోపేతం చేయడానికి ఏర్పాటు చేయనుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సముద్ర భద్రత కోసం అండి. అయితే దీన్ని ఎవరు అమలు చేస్తున్నారు ఈ ప్రాజెక్టులని అంటే అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తుందండి. అయితే ఈ పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న నౌకలకు సహాయం చేస్తుందండి. అలాగే డిఘీ పోర్ట్ ఎక్కడండి? పశ్చిమ తీరంలో మరియు గోపాల్పూర్ పోర్ట్ తూర్పు తీరంలో ఉన్నాయండి ఇవి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. చైనా మొబైల్ గ్లోబల్ ఇంటెలిజెన్సీ సెంటర్ ఏ నగరంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హాంకాంగ్ అండి. ఇది హాంకాంగ్‌లో అతిపెద్ద స్వతంత్ర ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ హబ్ అండి. ఈ సెంటర్ ఏఐ, బిగ్ డేటా మరియు
డిజిటల్ ఇన్నోవేషన్ సామర్థ్యాలను పెంచడంపై దృష్టి పెడుతుందండి. సో, మన క్వెషన్ ఏంటంటే చైనా మొబైల్ గ్లోబల్ ఇంటెలిజెన్సీ సెంటర్ ఏ నగరంలో ప్రారంభించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హాంకాంగ్ అండి. అయితే ఇది హాంకాంగ్‌లో అతిపెద్ద స్వతంత్ర ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ హబ్. ఈ సెంటర్ ఏఐ, బిగ్ డేటా మరియు డిజిటల్ ఇన్నోవేషన్ సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మహిళల డిజిటల్ భద్రత అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్‌తో ఏ సంస్థ భాగస్వామ్యం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ట్రూ కాలర్ అండి. ఈ కార్యక్రమం మహిళల డిజిటల్ భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యమండి. ట్రూ సైబర్ సఖీ ఏ డిజిటల్ సేఫ్టీ టూల్ కిట్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారండి. ఇది స్పామ్ కాల్స్ గుర్తించడం మరియు ఆన్‌లైన్ మోసాలను నివారించడంలో సహాయపడుతుందండి. అయితే ఈ కార్యక్రమాన్ని విజయ రహత్కర్ విడుదల చేశారండి. ఈయన ఎన్‌సిడబ్ల్యూ చైర్పర్సన్ అండి. సో, గుర్తుంచుకోవాలి. ఏంటండి క్వెషన్? మహిళల డిజిటల్ భద్రత అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఎవరితో భాగస్వామ్యం చేసుకున్నారండి? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్‌తో ట్రూ కాలర్ భాగస్వామ్యం చేసుకుందండి. అయితే ఈ కార్యక్రమం మహిళల డిజిటల్ భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యమండి. అయితే ఏ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంటే ట్రూ సైబర్ సఖీ ఏ డిజిటల్ సేఫ్టీ టూల్ కిట్ అండి. ఈ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది స్పామ్ కాల్స్ గుర్తించడం మరియు ఆన్‌లైన్ మోసాలను నివారించడంలో సహాయపడుతుందండి. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరు విడుదల చేశారు అంటే విజయ రహత్కర్ విడుదల చేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. లాజిస్టిక్స్ మద్దతు అందిస్తూ ట్రైఫెడ్‌తో కలిసి గిరిజన ఈ-కామర్స్‌ను అభివృద్ధి చేయడానికి ఏ సంస్థ భాగస్వామ్యం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అండి. ఈ భాగస్వామ్యం ద్వారా గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్ పెరుగుతుందండి. టెక్నికల్ ఇంటిగ్రేషన్ ద్వారా రియల్ టైమ్ ట్రాకింగ్ మరియు సమర్థవంతమైన చెల్లింపులు సాధ్యమవుతాయండి. దీంతో గిరిజన కళాకారులు మరియు వ్యాపారాలకు ఆదాయం పెరుగుతుందండి. సో, గుర్తుంచుకోవాలి. లాజిస్టిక్స్ మద్దతు అందిస్తూ ట్రైఫెడ్‌తో కలిసి గిరిజన ఈ-కామర్స్‌ను అభివృద్ధి చేయడానికి ఏ సంస్థ భాగస్వామ్యం చేసింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండి. ఈ భాగస్వామ్యం ద్వారా గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్ పెరుగుతుందండి. టెక్నికల్ ఇంటిగ్రేషన్ ద్వారా రియల్ టైమ్ ట్రాకింగ్ మరియు సమర్థవంతమైన చెల్లింపులు సాధ్యమవుతాయి. దీంతో గిరిజన కళాకారులు మరియు వ్యాపారాలకు ఆదాయం పెరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల ప్రకటించిన 3 సంవత్సరాల పన్ను మినహాయింపు ఏ సంస్థల నుండి వచ్చే డివిడెండ్‌లకు వర్తిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సహకార సంఘాలకండి. ఈ నిర్ణయం సహకార రంగాన్ని మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకున్నారండి. ఇది రైతులు, చిన్న పెట్టుబడిదారులు మరియు గ్రామీణ ప్రజలకు ఉపయోగపడుతుందండి. వ్యవసాయం మరియు డైరీ వంటి రంగాలకు ఇది మద్దతిస్తుందండి. సో, గుర్తుంచుకోవాలి. ఎంతండి? ఇటీవల ప్రకటించిన 3 సంవత్సరాల పన్ను మినహాయింపు ఏ సంస్థల నుండి వచ్చే డివిడెండ్‌లకు వర్తిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సహకార సంఘాలకండి. ఈ నిర్ణయం సహకార రంగాన్ని మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకున్నారండి. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే రైతులకు, చిన్న పెట్టుబడిదారులకు మరియు గ్రామీణ ప్రజలకు ఉపయోగపడుతుందండి. వ్యవసాయం మరియు డైరీ వంటి రంగాలకు కూడా మద్దతిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లలో చెప్పండి. చరిత్రలో తొలి మహిళా ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.